జై శ్రీరామ్. ప్రతి ఒక్కళ్ళకి కూడా మీ విషయం బాగా శ్రద్ధగా వినండి. ఒంగోలు అరుణోదయ కాలనీ నాగమయ్య పుట్ట పూజారి వీరబ్రహ్మేంద్ర స్వామివారి భక్తుని. మరి శుభోనందయ స్వామి అని అంటారు, శుభోనంద స్వామి అంటారు నన్ను. వేరే విధంగా మా గురువు గారు పెట్టిన పేరుది, మా గురువు గారు ఆజ్ఞనిచ్చిండ్రు మాకు. ఎందుకంటే ఇట్లా కాదు, నామకార్థం ఏదో ఒకటి చేసుకోవాలని మాకు ఇచ్చిండ్రు. కుంకలగుంట శ్రీనివాసరావు స్వామి ఈ విధానము నాకు సంకల్పం చెప్పినప్పుడు అదే నిర్ణయించుకున్నాను. అదే కాదు మా గురువు గారు చెప్పింది, త్రిపురాంతక బాల త్రిపుర సుందరి ఆలయములో ఈ రోజు నుంచి సొక్కా వద్దు అంటే అది కూడా నేను ఈరోజు కూడా పాటించాను. నాకు సొక్కా ఎప్పుడు ఉండు, పైన ఒక శాలువే ఉంటుంది. మరి అదే కాదు, ప్రతి విషయంలో కూడా నేను చాలా గట్టిగా ఉంటాను. ముందు తల్లిదండ్రిని నమ్ముతా, తల్లిదండ్రి తర్వాత గురువుని నమ్మేది. తల్లిదండ్రి నాకు ఏమిచ్చారంటే వాళ్ళు బతికున్నప్పుడే మా నాన్నగారు నాకు ఒక గురుమంత్రం చెప్పిండు. ఆ గురుమంత్రం నేను పాటించాను. నాకు ప్రతి ఒక్కసారి కూడా మంచి విషయాలే, మంచి విధానాలే సందర్భం జరిగినాయి. ప్రతి ఒక్క రెండో ఆశ్రమం వినకొండ దగ్గర కుప్పకొండలో ఆశ్రమం పెట్టాను. అదే కాదు, ఈ పాలకేంద్ర పైపక్క, పేర్లమాన పైపక్క, ఈ నాగమయ్య పుట్ట కూడా పెట్టాను. ఈ రెండు కూడా మరి అందరూ ప్రతి ఒక్కరు ఉంటేనే నేనుండా. ఈరోజు గుడి అంటే 10 మంది ఉంటే గుడి ఉంటుంది. తల్లిదండ్రిని మీరు ఎవరు కూడా ముందు వాళ్ళని అనుసరించండి. వాళ్ళకి ఏం కావాలనో వాళ్ళని చూడండి. కొంతమంది అనాథ శరణాలకు వదిలేసి ఎవరి పాటికి వాళ్ళు ఉంటున్నారు. అది కాదు, పద్ధతి కాదు. తల్లిదండ్రికి మనం ఏదైతే చేస్తామో, తల్లిదండ్రికి మంచి చూస్తామో ఆ విషయంలోనే మీరు ఉన్నప్పుడే మీకు అప్పటి నుంచి చేరుతుంది. గుడికి పోతే రాదు, ఇంకోసాటకు పోతే రాదు. తల్లిదండ్రి బాధపడ్డా కూడా అది మనకి పాపంగా పెరిగి ఆ విషయాలు కాకుండా అయిపోతుంటాయి. ఓం నమః శివాయ్. అందరూ బాగుండాలి, వాళ్ళల్లో మనం బాగుండాలి.